అనారోగ్య బాధితులకు సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కోరారు. ఒంగోలు 60 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన కేసరి చిన్నపిల్లల షుగర్ మరియు ఎండోక్రైన్ హాస్పిటల్ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. 60 అడుగుల రోడ్డు ప్రాంతంలో పలు ఆసుపత్రులు ఉన్నాయని, చుట్టుప్రక్కల గ్రామస్తులు వైద్యం కోసం ఎక్కువగా ఒంగోలు వస్తుంటారని, అలాంటి వారికి సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. హాస్పిటల్లో పలు ఆధునిక టెక్నాలజీతో పరికరాలు అందుబాటులోకి తెచ్చారని, ప్రజలు వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని సూచించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాజ్మోహన్ రెడ్డి, డాక్టర్ మంజూష్లను అభినందించారు. కేసరి పిల్లలు అదేవిధంగా షుగర్ మరియు ఎండోక్రైన్ హాస్పిటల్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దానికి మన డాక్టర్ గారు రాజ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మంజూష్ గారు, వాళ్ళిద్దరు కూడా ఒంగోలులో ఇదివరకు కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాకపోతే వేరే హాస్పిటల్లో ఉన్నారు, రెంటల్గా తీసుకొని ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ 60 అడుగుల రోడ్లో హాస్పిటల్ బిల్డ్ చేశారు. ఏదో చక్కగా చాలా బాగా హాస్పిటల్ కూడా ఉంది. కాబట్టి మనకి హాస్పిటల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. కానీ క్వాలిటీ ఆఫ్ హాస్పిటల్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. పేషెంట్స్ వచ్చినప్పుడు కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా పెట్టారు కాబట్టి సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ ఏరియా అంతా కూడా 60 అడుగులు రోడ్ అంతా కూడా ఎక్కువ హాస్పిటల్స్. కాబట్టి ఒక మంచి ఫ్యామిలీలో కష్టపడి హాస్పిటల్ కట్టుకున్నారు. తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటా ఉన్నాం. మంచి పేరు తెచ్చుకోవాలని కూడా డాక్టర్లు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకోసారి అదేవిధంగా మా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రా కూడా దీనికి అందరం కలిసి పాల్గొనడం కూడా చాలా సంతోషంగా విషయం. మా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. ఏది ప్రభుత్వం నుంచి ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మేము చేయడానికి కూడా ముందుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళిద్దరికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, వాళ్ళు మా పాప ఇద్దరు కలిసి ఇక్కడ కేసరి హాస్పిటల్స్ ఒంగోలులో ప్రారంభించడాన్ని స్వాగతిస్తూ, ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఈరోజు షుగర్ వ్యాధులు ఎక్కువ ఉన్న సందర్భంలో మరి ఎండోక్రైనాలజిస్ట్గా ఈరోజు ఒంగోలు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ప్రారంభించిన వాళ్ళిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు యాజ్ యూజువల్ గత 5 సంవత్సరాలు ఎలా చేసామో అలాగే షుగరు, థైరాయిడ్, మిగతా హార్మోన్ పరీక్షల పేషెంట్లకి అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా మన దగ్గర ముందే ఉండింది. అలానే కంటిన్యూ అవుతుంది. సో పేషెంట్లకి వీలుగా ఎలా చేస్తే బెటరో అలానే జరుగుతుంది. ఇప్పుడు అడిషనల్గా నేను గత 5.5 సంవత్సరాలుగా ఎలా వెళ్తున్నానో సేమ్ మేడం గారు కూడా పిల్లలకు సంబంధించి పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వయసు వరకు తన నేర్చుకున్న టాలెంట్ అంతా మీకు అందుబాటులో ఉండే విధంగా మేడం తీసుకురావడానికే ఈ ప్రయత్నం ఇక్కడ మేము ఇది ఎస్టాబ్లిష్ చేసాము. సో అందరికీ ఉపయోగపడే విధంగా మేడం ట్రీట్మెంట్ చేస్తారు మీకు. సో దాని పిల్లల విభాగం సర్వీసెస్ కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ 60 అడుగుల రోడ్లో పిల్లలకి సంబంధించి కంప్లీట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లల నుండి 18 ఇయర్స్ వరకు అన్ని ఆరోగ్య సమస్యలకి ట్రీట్మెంట్ చేస్తాము. మన దగ్గర లెవెల్ 3 NICU ఉంది, నెక్స్ట్ PICU ఉంది, వార్డ్స్ ఉంటాయి. అన్నీ చాలా బాగా ఉండబోతుంది, చాలా ప్లేఫుల్గా ఉండబోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రకాశంలోనే ఫస్ట్ టైం FOT మిషన్ అనేది కూడా కొత్తగా పెడుతున్నాము. ఇదేంటంటే చిన్నపిల్లల్లో ఆస్తమా అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ కేవలం ఒక 24 సెకండ్స్లోనే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటో కనిపెట్టే మిషన్. ఇది ఫస్ట్ టైం ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇంతవరకు ఏ హాస్పిటల్లో లేదు. సో ఏంటంటే చిన్నపిల్లల్లో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలియకుండా ఊరికే చిన్న చితక దానికి నెబులేషన్ అంతా పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ రాబోతున్నాయి. సో దానికి సంబంధించి కొత్త మిషన్ అనేది తీసుకొచ్చాము. నెక్స్ట్ NICUలో కూడా మనం ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా కొన్ని పెద్ద వెంటిలేటర్ మిషన్స్ విత్ డిఫరెంట్ సెట్టింగ్స్ అంటే ఇంతవరకు ఎక్కడా లేకుండా అలా కొన్ని కొత్త మిషన్స్ కూడా తీసుకొచ్చాము. దీనివల్ల ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా చాలా బెస్ట్ కేర్ అనేది ఇవ్వబోతున్నాం.